మాటల ద్వారా మనము ఎలా విశ్వసించాలి, ఏ విధంగా విశ్వసించాలి, ఏ రీతిగా దేవుణ్ణి స్తుతించాలి, మరి ఏ విధంగా చేయాలనేటువంటి దేవుడి మాటలు 13వ వచనంలో కూడా ఇలా రాయబడింది. చూడండి, ఎవనికైనాను ప్రభు నామమును బట్టి ప్రార్థించువాడు ఎవడో రక్షించువాడు అని అంట. దేవుని నామానికి స్తోత్రం. ఆయన నామమున మరి ప్రార్థించువాడు రక్షించబడనని దేవుని వాక్యం చెప్తుంది. అంటే అంతటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం అనుసరించి ఆయన యందు జీవిస్తూ మరి దేవుని యొక్క విశ్వాస్యతను కాపాడుకుంటూ నిరీక్షణ గలవారముగా బ్రతుకుతూ మరి మన జీవితాల్లో ముందుకు సాగాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుని కృపలో మీరందరూ దీవించబడును గాక. ఆమేన్. దేవుని పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి నామానికి స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్పవాడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు దేవా నీకే వందనాలు ప్రభా. ఈ దినాన నా ప్రభా ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నిజముగా మా విశ్వాసం ఎలా ఉందో మీరు నా ప్రభా పరీక్షించుకున్న నిమిత్తం ఈ వాక్యాన్ని తెలియచేశారు ప్రభా. నాయన నీ యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడును కూడా సిగ్గుపడరని, అయా నీకు నాయన జయమిస్తానని, అన్ని వేళలా తోడుగా ఉంటానని, నిరీక్షణ గల వారు వాక్యాన్ని విశ్వసిస్తారని, వారి నోటిలో వారి హృదయంలో వాక్యం ఉంటుందని ఎంతగానో తేట తెల్లంగా మా ప్రభా మీరు మాట్లాడినందుకు వందనాలు యేసయ్యా. నా ప్రభా తండ్రి నీ కృపలో ఇట్టి నా విశ్వాసము మా విశ్వాసాలను నా ప్రభా అయా కొనసాగించుకొని నాయన నీ సన్నిధిలో నాయన ప్రతినిత్యం మొరపెట్టి అనేక కార్యాలు చూడటానికి నీ కృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ఇంకా మారని బిడ్డలలో నాయన మార్పులు ఉండేలాగా సహాయం చేయండి అయ్యా. అటు రీతిగా వారు కూడా నిన్ను విశ్వసించి మారే విషయంగా ప్రభా వారు చేస్తున్నటువంటి కార్యాలలో మీరుండి నా ప్రభా తండ్రి మీరే వారు అనుకున్న రీతిగా నా తండ్రి కార్యాలు జరిగించి అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించి విశ్వాసములో ముందుగా సాగటానికి సహాయం చేయమని అయ్యా. అటు రీతిగా మార్పు నుండి మారుమనసు పొంది నీ సన్నిధికి సిద్ధపడి నాయన రక్షణ పొందటానికి కూడా నాయన కృప చూపించమని ఇటీ ప్రార్థనలో ఏకీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, వారి సమస్త అవసరతలు కూడా మీ నామ మహిమేశ్వరులు తీర్చమని మా ప్రభును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. హల్లెలూయా.